బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. ఒంగోలు శాసనసభ్యులుగా దామచల జనార్దన్ ఘన విజయం సాధించిన సందర్భంగా స్థానిక కమ్మపాలెం 7-8 డివిజన్లో టీడీపీ నాయకులు చెన్నారెడ్డి, నాని ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 7-8 డివిజన్ల టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో అందిస్తూ అదేవిధంగా దామచల జనార్దన్ గారు టీడీపీ కూటమి విజయం సాధించినందుకు ఎంతో ఆనందంతో విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటాం. జై జనార్దన్, జై టీడీపీ. మన నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవడం వల్ల జనాలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. రాక్షస పాలన వీడి మన నారా చంద్రబాబు నాయుడు సురక్షిత పాలన వచ్చింది. ఈ పాలనలో జనాలు ఉన్నారు, అందరూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నారు. సైకో పాలన ఆనందంతో పండుగ చేసుకుంటారు. మా కమ్మపాలెంలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. మన 2 రోజుల నుంచి కూడా పండుగ వాతావరణం నెలకొంది. అలాగే 9 రోజులు కూడా 12వ తారీఖు ఇదే సంతోషంతో మేము సంబరాలు చేసుకుంటాము. చూస్తే ఈ మెజార్టీ చూస్తేనే మీకు అర్థమైంది కమ్మపాలెంలో ఎంత బలంగా టీడీపీ ఉందనేది మీకు అందరికీ అర్థమైంది. అలాగే మన దామచల జనార్దన్ గారు కూడా 31,000 మెజార్టీతో గెలిచారంటే అది 1980 నుంచి ఇప్పుడు దాకా చూడని మెజార్టీ. రాబోయే దేశ రాజకీయాల్లో ఏపీ నుండి కీలక పాత్ర పోషించనున్న టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకించాలని దివంగత విప్లవ గాయకుడు గద్దర్ కుమారుడు సూర్య అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అలకూరుపాడులో డప్పు చంద్రన్ సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఒంగోలు ప్రెస్ క్లబ్ లో దళిత హక్కుల పరిరక్షణ సమితి నేత నీలం నాగేంద్రతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ పేరుతో దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ప్రతి పల్లెకు పోయి భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను, రాజ్యాంగం యొక్క విలువలను తెలియజేస్తూ తన తండ్రి గద్దర్ 10 ఏళ్లుగా నిర్విరామంగా పోరాటం చేశారని అన్నారు. ఈ సమావేశంలో దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు చప్పిడి వెంగళరావు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య తదితరులు పాల్గొన్నారు. జనాట్య మండలిలో కలిసి పనిచేసి ఈ మధ్య 19వ తారీఖున తను గుండెపోటుతో ఒక కార్మికుడిగా మృతి చెందిన చంద్రం, అతను డప్పు వాయించేవాడు. డప్పు వాయించడమే కాదు, డప్పును తయారు చేసేవాడు. తయారు చేయడమే కాదు, వందలాది కళాకారులకు డప్పును ఎలా తయారు చేయాలి, ఎలా దాన్ని వాయించాలి అని నేర్పించిన కళాకారుడు. అతని సంస్కరణ సభను ఆలకూరుపాడులో నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభకు వచ్చే క్రమంలో నేను మిత్రులు వీళ్ళని కలవడం జరిగింది.
ప్రధానంగా ఈరోజు ఏ సూత్రప్రాయంగా ఈ ఏర్పడ్డ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక సూత్రాల ప్రాయంగా ఐడియాలజీ ప్రకారంగా సూత్రాల ప్రాయంగా మనం మద్దతు ఇస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ స్టేటస్ కానివ్వండి, ఇంకా ఇండస్ట్రీస్ కానివ్వండి, వాటితో పాటు భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం జరుగుతుందో దానిపైన కూడా గట్టి పట్టుబట్టాలని, దాని మీద ఎలాంటి నిర్ణయాలు జరగకుండా వీళ్ళు ఒక శక్తి, ఒక ఫోర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏర్పడే ప్రభుత్వంలో బేషరతుగా వీటిపైన చర్చ జరగాలి అని మేము కోరుతా ఉన్నాం. గదర్ ఫౌండేషన్ తరఫున మేము కోరేది ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే మద్దతు కార్యక్రమంలో అలాగే భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం చేస్తూ ఉన్నారో కొన్ని శక్తులు, అది ఒక పార్టీ తీసుకొని మేము భారత రాజ్యాంగాన్ని తుడిమిట్టిచ్చేస్తాము, తీసేస్తాము అని వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తిగా మీరు వ్యతిరేకించాలని, ఆ వ్యతిరేకిస్తూ మీరు మీ మద్దతు ఏదైతే ప్రకటిస్తున్నారో ఆ మద్దతుని ప్రజలకి, యావత్ భారతదేశ ప్రజలకి ఈ భారత రాజ్యాంగం కాపాడుతామని చెప్పి మీరు దీని పట్ల రేపు జరగబోయే పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం. రాజ్యాంగంలో చెడు ఏమి లేదు, అది అమలు చేసేవాడిని బట్టి ఆ నిర్ణయాలు ఉంటాయి, అది రాజ్యాంగ ఫలాలు దక్కుతాయని. ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు, రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లన్నీ అమలు చేయటం లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి కొత్త రిజర్వేషన్లు తీసుకొచ్చి ధనవంతులకి మెడికల్ సీట్లలోను, ఇంజనీరింగ్ సీట్లు, ఉద్యోగాలు అన్నింటిలో 10% రిజర్వేషన్ పెడితే తీరా చూస్తే ఎస్ఎస్టీ బీసీ రిజర్వేషన్ల కంటే ఈడబ్ల్యూఎస్లో తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రైవేటైజేషన్, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఆదాని అంబానీలకు, పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఒక పక్క జాతీయ రంగం విశాఖపట్నం మన పోర్టు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి చేశారు. తర్వాత బీజేపీ పాలనలో దళితులు తినే ఆహారం మీద ఆవం తిన్నారని, దున్నం తిన్నారని, గుళ్ళోకి వచ్చారని చంపడం జరిగింది. అదేవిధంగా ఇంక ఇప్పుడు బీజేపీ మెజార్టీ తగ్గింది కాబట్టి అయింది. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద ఆధారపడింది కాబట్టి భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించాం. భారత రాజ్యాంగం అనేక దేశాల నుంచి, రాజ్యాంగాల నుంచి సంగ్రహించబడి పొందుపరిచిన అందరికీ, ఈ దేశంలో అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు. కాబట్టి రాజ్యాంగానికి కానీ మారుస్తామంటే రాజ్యాంగ రక్షణకు తూట్లు పొడిస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వాళ్ళ మద్దతు, బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున, అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం పాటుపడాలని మేము డిమాండ్. తెలుగు పత్రికా రంగానికి దిశానిర్దేశం చేసిన దార్శనికుడు చెరుకూరి రామోజీరావు అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. రామోజీరావు అకాల మరణాన్ని చింతిస్తూ ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా ఈనాడు పత్రిక ద్వారా తెలుగు వెలుగు, విపుల, చతుర మాసపత్రికల ద్వారా విశేషమైన కృషి చేశారని పొన్నూరు శ్రీనివాసులు అన్నారు. ఒక పత్రికా రంగమే కాకుండా మార్గదర్శి, ఈటీవీ, ప్రియా పచ్చళ్ళు, ఫిలిం సిటీ, డాల్ఫిన్ సంస్థలు, సినీ నిర్మాణం తదితర వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఎత్తపు కొండారెడ్డి, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మెహబూబ్ జాన్, కార్యదర్శి హుమాయూన్ బాషా, ఆనందమయి, సంగీత సాహిత్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి అన్ను విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు. రామోజీరావు గారు ఈనాడు పత్రికని స్థాపించి తెలుగు పత్రికా రంగానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక దార్శనికుడు. ఆయన ఆధ్వర్యంలో ఈ ఈనాడు స్థాపించినప్పుడు మనకి మధ్యాహ్నం పూటో సాయంత్రం పూటో ఎప్పుడో ఈ పత్రికలు వచ్చేవి. అలా కాకుండా సూర్యోదయానికి పూర్వమే, అంటే కోడి కూసే సరికే
ప్రతి తెలుగు వాళ్ళ లోగిళ్లలో ఈనాడు పత్రిక అన్నది ఉండాలనేది ఆయన సంకల్పం. అంటే ప్రతి ఇంటి ముందు పాల ప్యాకెట్తో పాటు ఈనాడు దినపత్రిక కూడా ఉండాలని అదే ఈరోజు కూడా మనకి జరుగుతుంది. చూడండి, రామోజీరావు గారు ఏదైతే ఆయన సూర్యోదయానికి పూర్వమే ఈనాడు దినపత్రిక నేయాలనుకున్నాడో ఆయన కూడా ఒక భీష్మాచార్యుడు ఏ విధంగా అయితే తన మరణాన్ని తనే నిర్దేశించుకున్నట్లు ఆయన మరణాన్ని కూడా తెల్లవారుజామున 4:50 నిర్దేశించుకున్నాడు. అంటే పేపర్ వచ్చే సమయానికే ఆయన కూడా ఆయన ప్రాణాన్ని అనంత వాయువుల్లో వదిలిపెట్టి ఆయన తన వార్తని తానే మొట్టమొదటిగా ప్రచురించుకున్నటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలానే ఇవాళ మహాభినిష్క్రమణ చేయటం జరిగింది. ఆయన పత్రికా రంగం, సాహిత్య రంగం, అలాగే సినీ రంగం, మీడియా రంగం, ఏ రంగం తీసుకున్నప్పటికీ కూడా తన వ్యాపారాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వృద్ధి చేసి సామాన్య జనానికి ఉపాధి కల్పించి ఎంతగానో తోడ్పడినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, తెలుగు భాషకు, సాహిత్యానికి ఎనలేని కృషి చేశారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అన్నదాత అనే పత్రికను స్థాపించి రైతు వర్గానికి, అలాగే విపుల, చతుర, తెలుగు వెలుగు అనే పత్రికల ద్వారా తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. ఇవాళ ఆయన లేని లోటు తీర్చలేనిది. అటువంటి గొప్ప వ్యక్తి మరణం ఆంధ్ర రాష్ట్ర జనానికి మరి ముఖ్యంగా తీరని లోటు. అటువంటి వ్యక్తికి ఇవాళ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కొత్త పత్రిక వచ్చింది 75లో. ఈనాడేంది, ఈ పేరేంది అని చెప్పని అనుకున్నాం. ఈనాడంటే ఏందిరా అంటే ఈరోజు అన్నాడు. ఈరోజు అంటే ఏంటంటే ఈరోజు వార్త ఈరోజే మనం తెలుసుకుంటాము అన్నారు. ఇదేదో కొత్తగా ఉంది, వినూత్నమైనటువంటి ఒక ప్రయోగాన్ని చేశాడని చెప్పి ఆ రోజు అనుకున్నాం. తర్వాత ఈటీవీ రావటం, తర్వాత తెలుగు వెలుగు పత్రికలు, తర్వాత అన్నదాత, తర్వాత ఈ మార్గదర్శి, అనేక వ్యాపారాలు చేసి ఎంతోమంది విలేకరులకు కానీ, తర్వాత ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి మహనీయుడైనటువంటి గొప్ప వ్యాపారవేత్త. అలాంటి వ్యాపారవేత్తను ఈరోజు మనం కోల్పోయినాం. ఆయన ఈనాడులో నిలిచి ఉండి ఈటీవీ ద్వారా పాడుతా తీయగా అనే పాటగా ప్రవహిస్తూ తెలుగు వెలుగులో కలిసిపోయినటువంటి ఆయనకి విశ్వకళాభారతి తరపున నివాళులు గడిస్తూ ఒకటి. ఆయన జీవితం ఒక సైకిల్ యాత్ర నుంచి ఉన్నత స్థాయి నేషనల్ దాకా వెళ్ళాడు. ఆయన మయూరి అనే పిక్చర్స్ పెట్టి, తర్వాత ఆవకాయ పచ్చళ్ళు దగ్గర వెనకాల సైకిల్ మీద పెట్టుకుంటూ ప్రియా పచ్చస్ పెట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఎంతో గొప్పగా నేషనల్గా ఫిగర్గా అయిన వ్యక్తి రామోజీరావు లేకపోవటం. రామోజీరావు గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఆయనటువంటి మహానుభావుడు లేకపోవటం పత్రికా రంగానికి కానీ, సాహిత్య రంగానికి కానీ, తెలుగు రాష్ట్రాలకి తీరని రోడ్డుని పంచసార పరిషత్ తరఫున నేను కార్యదర్శిగా ఆ బాలగోపాలం చూసే విధంగా విద్యార్థులు, చిన్న చిన్న స్త్రీలు, అన్ని రకాల అన్ని వర్గాల జనం చూసేటువంటి విధంగా ఈనాడు దినపత్రికను రూపొందించి ప్రపంచ చలనచిత్ర పటంలో తెలుగు దినపత్రికను నిలిపినటువంటి రామోజీరావు గారి మరణం తెలుగు లోకంలో తీరని లోటు. అక్షర యోధుడు, ఈనాడు గ్రూప్ అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తెలుగు పత్రికా రంగంతో పాటు సినీ పరిశ్రమకు కూడా తీరని లోటని ఏపీఈజీయూ రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి అన్నారు. నగరంలోని ఎంసీఏ భవన్లో రామోజీరావు సంతాప సభ ఏపీఈజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పత్రికా రంగంలోను, సినీ రంగంలోను, వ్యాపార రంగంలోను అనేక రకాలైన రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీజే నాయకులు కోరుకొండ సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాసరావు, మల్లేశ్వరి, ఎంసీఏ అధ్యక్షులు నాగేశ్వరరావు, పొన్నూరు శ్రీనివాసులు, జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు. అక్షర యోధునికి
మందికి ఎలా ముక్తి కలిగించి చాలామంది జర్నలిస్ట్ ఇవాళ ఈ ఫీల్డ్లో ఉన్నారంటే ఆ నాయకుడు తయారు చేసిన ఫ్యాక్టరీను. అలాంటి రామోజీ గారు ఈరోజు లేకపోవడం మనందరికీ చాలా బాధాకరం. ఎందుకంటే ఈ జర్నలిజం ఫీల్డ్లో అతను గొప్ప యోధుడు. అంతేకాకుండా సినిమా ఫీల్డ్లో కూడా ఒక పెద్ద స్టూడియో నిర్మించి ఇవాళ కొన్ని వేల మంది కార్మికులకు వృత్తి కల్పించారు. అలాంటి యోధుడు ఈరోజు చనిపోవడం మనందరికీ చాలా బాధాకరమైన రోజు. అందుకనే రామోజీరావుకి ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏపీ ఈజేయు తర్వాత ఎంసీఏ తరఫున ప్రత్యేకత. ఈనాడు అంటే తెలుగు అని, తెలుగు భాషకి వన్నీ తెచ్చిన ఒక గొప్ప ఎడిటర్ ఆయన. ఈనాడు సంస్థని అతి తక్కువ కాలంలోనే నిర్మించి ఈరోజు అది ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట ఈనాడు పేపర్ అనేది ప్రతిరోజు ఉదయం దర్శనమిస్తుంటుంది. అలాగే ఆయన 1974లో ఈనాడుని స్థాపించాడు. దానికి ముందు ప్రియా పచ్చళ్ళు స్థాపించి అనతి కాలంలోనే దానికి కూడా గొప్ప వన్నె తెచ్చాడు. దాని తర్వాత మయూరి ఫిలిమ్స్ పేరిట సినీ రంగంలో అడుగుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలు గుర్తింపు పొందిన రామోజీ ఫిలిం సిటీని భారతదేశం నడిబొడ్డున హైదరాబాద్లో ఏర్పాటు చేసి భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చిన రామోజీరావు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.